ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాగ్దానాన్ని ప్రార్థన పూర్వకంగా రిసీవ్ చేసుకోండి. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చూద్దాము. యోబు 42వ అధ్యాయము 10వ వచనము లాస్ట్ మాట నేను చదువుతున్నాను, గమనించండి. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యోబును గమనించినట్లయితే యోబు చాలా నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వ్యక్తి. ఇక్కడ యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో మనము చూస్తున్నాము. సడన్గా ఒకరోజు యోబు జీవితంలో కోల్పోతాడు, ఆస్తిని కోల్పోతాడు, పిల్లల్ని కోల్పోతాడు, పలుకుబడిని కోల్పోతాడు, అన్నీ కోల్పోతాడు. తన స్నేహితులు దూషిస్తాడు, తన భార్య అతన్ని ద్వేషిస్తుంది, తనకున్నటువంటి ఆరోగ్యాన్ని కూడా కోల్పోతాడు. ఇన్ని కోల్పోయినప్పటికి కూడా భక్తుడైనటువంటి యోబు దేవుణ్ణి ఆరాధించటము, స్తుతించటము, దేవుణ్ణి సేవించటము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము మరచిపోలేదు. ఇక్కడ యోబు జీవితాన్ని మనము పరిశీలించినట్లయితే ఒక పక్కన దేవుడు యోబుని పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. మరో ప్రక్కన సాతాను శోధిస్తుంది. ఈ రెండిటి మధ్యలో యోబు ఉన్నాడు. అయినప్పటికీ కూడా యోబు దేవుణ్ణి హత్తుకున్నాడు, దేవుని యందు నిరీక్షణ ఉంచాడు. ఇదంతయు కోల్పోయినప్పటికీ కూడా, నాకున్నదంతయు కోల్పోయినప్పటికీ కూడా, నా ఆస్తిని కోల్పోయినప్పటికీ కూడా, నా పిల్లలు కోల్పోయినా కానీ, నా ఆరోగ్యం కోల్పోయినా కానీ దేవుడు ఒకరోజు నన్ను ఆశీర్వదిస్తాడని నిరీక్షణ కలిగి యోబు ఇక్కడ జీవించుచున్నాడు. యోబు యొక్క నిరీక్షణ చూసి, యోబు యొక్క యథార్థతను చూసి, యోబు యొక్క భక్తిని చూసి, యోబు యొక్క నమ్మకత్వాన్ని చూసి మళ్ళా దేవుడు ఇక్కడ యోబుని జ్ఞాపకము చేసుకుంటున్నాడు. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఏదైతే తన జీవితంలో కోల్పోయాడో అవన్నీ డబల్గా ఆయన ఆశీర్వాదాన్ని కలిగిస్తున్నాడు. రెండంతలుగా అధికంగా దేవుడు అతన్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆస్తి విషయంలో అన్ని కోణాలలో దేవుడు యోబుని రెండంతలుగా అధికంగా ఆశీర్వదించాడు, దీవించాడు, బలపరిచాడు. ఆయన ఆత్మీయ విషయంలో కూడా బలపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ జీవితము ఎలా ఉన్నదో నాకైతే తెలియదు, పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. మనందరము కలిసి యోబులాగా మనము దేవుణ్ణి హత్తుకుందాము, దేవుణ్ణి సేవిస్తాము, దేవుని యందు నమ్మిక మాత్రము ఉంచుదాము. యోబు వలె దేవుడు మనల్ని కూడా దీవించి ఆశీర్వదించి అధికమైన దీవెనతో మనము కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుదాము. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి మీరు ఏకీభవించండి. ప్రార్థన. దేవా స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా నీ కొందనాలు, జీవాధిపతి నీ కొందనాలు, మహోన్నతుడా నీకు స్తోత్రం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి, ఈ యొక్క లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ ద్వారా నా తండ్రి ఆయా ప్రార్థన చేస్తుండగా నా తండ్రి ఆయా మా ప్రార్థన మీరు వినమని అడుగుచున్నాను. ఆయా ఈ యొక్క టవర్ ద్వారా అనేక మంది నా తండ్రి ఆయా నీ రక్షణలోకి వచ్చుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఎంతమంది ఈ ప్రార్థన వింటున్నారో, వినబోతున్నారో మా ప్రభువా, ఆయా ఎంతమంది ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వాళ్ళందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవా యొక్క ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానముతో మీరు మాతో మాట్లాడిన విధానానికై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా యోబు ఏ విధముగా మిమ్మల్ని హత్తుకొని ఉన్నాడో ఆ విధముగా మేము మిమ్మల్ని హత్తుకొనుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని గణపరచుటకు మాకు నేర్పించమని అడుగుచున్నానయా. యోబు జీవితంలో రెండంతల దీవెన మీరు ఇచ్చారు మా ప్రభువా. అలాగే మా ప్రభువా మీ ప్రియ బిడ్డలు జీవితంలో నా తండ్రి ఆయా నీ ప్రియ బిడ్డల మీద మా ప్రభువా, మా మీద మా ప్రభువా రెండంతల దీవెన ఆశీర్వాదాన్ని ఆయా మీరు దయచేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నానయా.
అయా నీ ప్రియ బిడ్డలు నా తండ్రి ఏ వేదన బాధ దుఃఖము ఆయా వ్యాధులతో ఉన్నారో యేసు నామములో విడుదల దయచేయమని అడుగుచున్నాను. ఆర్థికంగా వారిని దీవించండి, ఆయా సామాజికంగా వారిని దీవించండి, ఆయా వ్యాపార పరంగా దీవించండి, ఆయా కుటుంబ పరంగా వారిని దీవించమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన, ఆయా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. విద్య పరంగా దీవించండి, ఉద్యోగ పరంగా దీవించండి, గర్భము లేని వారికి గర్భ ఫలములు మీరు దయచేయమని అడుగుచున్నాను. వారి యొక్క గర్భాలను మీరు నా తండ్రి తాకమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన, వారి యొక్క గర్భాలని ఆయా గర్భ సంచుల్ని నా తండ్రి ఆయా గర్భాలని ఆయా పట్టి పీడుస్తున్న దురాత్మ శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. చక్కటి కుమారులు కుమార్తెలు వాళ్ళు కలుగుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. యేసయ్యా మీ కొందనాలు. ఈ దినము నా తండ్రి ఎంతమంది మా ప్రభువా ఆయా సమస్తమును కోల్పోయి ఆయా ఉన్నారో వారిని తండ్రి వారిని ఆదరించండి, బలపరచండి. రెండంతల దీవెన మీరు వారికి ఇస్తున్నందుకు మీకు వందనాలు. వారి జీవితంలో వారి కుటుంబంలో మీరు రెండంతల దీవెన నా తండ్రి దీవించమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయా దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా సమస్తమును కోల్పోయినా నా తండ్రి ఆర్థికంగా నా తండ్రి ఆయా మీరు నా తండ్రి పట్టజాలనటువంటి విస్తారమైన దీవెనల చేత నీ ప్రియ బిడ్డల కుటుంబాలు నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దీవించమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటున్నారో యేసు నామములో నా తండ్రి వారి కుటుంబాలు వారి జీవితాల మీద శుభములు పలుకుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. నీ ప్రియ బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.